హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో 2.5 గ్లాసెస్ రైస్ తీసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో అన్నీ కూడా అదే గ్లాస్తో తీసుకోవాలన్నమాట. ప్రతి ఇంగ్రీడియంట్ అదే గ్లాస్తో కొలుచుకోవాలి. చూసారు కదా, 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ పచ్చిపప్పు తీసుకోండి. కొంతమంది శనగపప్పు అని కూడా అంటారు. 1 గ్లాస్ పచ్చిపప్పు తీసుకొని ఇప్పుడు మినప్పప్పుని రైస్ని ఒక 3 to 4 అవర్స్ బాగా నాననివ్వాలన్నమాట. పచ్చిపప్పు మాత్రం మనం కుక్ చేసుకోవడానికి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ముందు మాత్రమే నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న మినప్పప్పుని బాగా కడుక్కొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. దీన్ని ఒకేసారి వాటర్ పోసేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ స్మూత్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మరీ జావుగా చేయకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు రైస్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. రైస్ అనేవి మరీ స్మూత్గా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం బరగ్గా ఉంటేనే పూర్ణాలు అనేవి పైన క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దాన్ని కూడా గిన్నెలో వేసుకున్నాము. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే సోడా ఉప్పు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనం ఇందాక నానబెట్టుకున్న పచ్చిపప్పు ఉన్నాయి కదా, వాటిని శుభ్రంగా కడిగి ఈ గిన్నెలోకి తీసుకోండి. సరిపోని వాటర్ పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసి రెండు లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా కుక్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తూ చూస్తే అవి బాగా పిండి పిండిగా వచ్చేయాలన్నమాట. ఎక్కువసేపు అలాగే ఉంచకుండా వాటర్ స్ట్రెయిన్ చేసేసుకోండి. వీటిని కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోండి. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి, అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటేనే పూర్ణాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిగా బెల్లం తురుము వేసి మిక్స్ చేసుకోండి. బెల్లం తురుము వేయటం వల్ల పైన పూర్ణాలు కూడా బాగా స్వీట్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు అన్నీ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బెల్లం తీసుకోండి. కొంచెం ఒక 2 టీ స్పూన్స్ వాటర్ పోసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి.
బాగా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేస్తే ఉండలు అనేవి లేకుండా పిండి అనేది బాగా మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా యాలకుల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి, నెయ్యి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అంతా పిండికి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పిండిని మన పూర్ణానికి సరిపోను ఉండల్లాగా చుట్టుకోవాలన్నమాట. మన చపాతీ ముద్దలు ఉంటాయి కదా, అలాగా వీటిని కూడా చిన్న చిన్న ముద్దలా చేసుకోవాలి. ఇందాక మనం కలుపుకున్న పిండి ఎలా ఉండాలి అంటే, ఇలా ఏలు ముంచితే మన వేలు చుట్టూ బాగా కూడవ్వాలి. అప్పుడే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది. పిండి అనేది జావగా ఉంటే ఏమవుతుందంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇందాక మనం మిక్స్ చేసుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూసుకోవడానికి కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకోండి. ఆ కాగిన నూనెలో ఈ పూర్ణాలు పిండిలో ముంచి, పిండి అనేది పూర్ణానికి చుట్టూ బాగా కూడవ్వాలండి, లేదంటే పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా పిండి బాగా పట్టించి ఆయిల్లో వేసేసుకోండి. కొంతమందికి ఆయిల్లో వేయటానికి భయంగా ఉంటుంది కదా, అందుకోసమే స్పూన్తో చూపిస్తున్నాను. చేత్తో కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని పిండిలో ముంచి ఆయిల్లో వేసేసుకోండి. వెంటనే కదిలించకుండా కొంచెం సేపటి తర్వాత వాటిని రెండో వైపుకి తిప్పుకుంటూ బాగా కుక్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. పూర్ణాలు అనేవి కుక్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందాక స్పూన్తో చూపించాను కదా, ఇప్పుడు చేతితో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక్కొక్క పూర్ణాన్ని పిండిలో ముంచి ఆయిల్లో వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పైన మాత్రం కలర్ చేంజ్ అయిపోతుంది, పూర్ణాలు మాత్రం బాగా కుక్ అవ్వన్నమాట. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి. చూసారు కదా, కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. చూసారు కదా, పూర్ణాలు ఎంత బాగా వచ్చాయో. ఒకటి తుంపి కూడా చూపిస్తాను మీకు. చూడండి, పూర్ణాలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.